అందమంటే అమ్మాయిలు, అమ్మాయిలంటేనే అందం. తమదైన శైలిలో ర్యాంప్లపై వారు హొయలలికిస్తే చూడ్డానికి రెండు కళ్ళు చాలవంటే అతిశయోక్తి కాదు. అందం, ఆకర్షణతో ప్రేక్షకుల్ని కట్టిపడేసే అమ్మాయిలు సందేశాన్ని సైతం పంచితే ఎలా ఉంటుంది? మిస్ రాజమండ్రి పోటీల్లో ఇలాంటి ఆసక్తికర విశేషాలు ఆకట్టుకున్నాయి. ఆ అందాల పోటీల్ని మనము చూసేద్దాం. రాజమండ్రిలో జరిగిన మిస్ రాజమండ్రి 2015 పోటీలు ఉత్సాహంగా జరిగాయి. స్థానిక చెరుకూరి గార్డెన్స్ లో నిర్వహించిన తుది పోటీల్లో అందాల భామలు ర్యాంప్ పై క్యాట్వాక్ తో ప్రేక్షకుల మదిని దోచుకున్నారు. ఒకరిని మించి మరొకరంటూ తమదైన శైలిలో హొయలొలికించారు. ఈ నెల 20న నిర్వహించిన ప్రాథమిక పోటీల్లో 15 మంది యువతుల్ని ఎంపిక చేసి శిక్షణ ఇచ్చారు. కళాశాల విద్యార్థులకు తర్ఫీదునివ్వడం వల్ల వారంతా ఉత్సాహంగా పోటీల్లో పాల్గొన్నారు. సాయి క్రియేటివ్ ఎంటర్టైన్మెంట్స్ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమం రాజమండ్రి వాసుల్ని అలరించింది. ఓ పక్క మోడలింగ్ చేస్తూనే సమాజానికి ఉపయోగపడే అంశాలను ప్లక్కార్డుల ద్వారా ప్రదర్శించడం ప్రత్యేకంగా నిలిచింది. స్త్రీలను గౌరవించాలని, ట్రాఫిక్ రూల్స్ పాటించడం, మద్య, ధూమపానం ఆరోగ్యానికి హానికరమంటూ ఫ్యాషన్ షోలో సందేశం చెప్పడం ఆకర్షణగా నిలిచింది. అతివేగం ప్రమాదకరం, బాల్య వివాహం చట్టరీత్యా నేరమంటూ రాసిన బోర్డులను ప్రదర్శిస్తూ అందాలతో పాటు సందేశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లారు. మిస్ రాజమండ్రి 2015 పోటీల్లో రంగురంగులతో, అధునాతన దుస్తులతో అందాల భామల నడకలే కాదు, దానికి ముందు నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. సినిమా పాటలకు అనుగుణంగా మోడళ్లు వేసిన స్టెప్పులకు ప్రాంగణమంతా చప్పట్లతో నిండిపోయింది.
నచ్చావులే హీరోయిన్ మాధవీలత, గుడుంబా శంకర్ చిత్ర దర్శకుడు వీరశంకర్ సహా మార్గాని భరత్ న్యాయ నిర్ణేతలుగా వ్యవహరించారు.